ఇండియన్ ఆర్మీకి వరల్డ్ లోనే ఎంతో గుడ్ విల్ ఉంది. డిసిప్లిన్ కు పెట్టింది పేరు ఇండియన్ ఆర్మీ. అయితే ఆర్మీ నుంచి బడా బడా ఆఫీసర్ల రాజీనామాకు కారణం ఏంటి? టాలెంటెడ్ పీపుల్ సైన్యంలో ఎక్కువ కాలం ఎందుకు ఉండలేకపోతున్నారు? మేజర్ స్థాయి ఆఫీసర్ల రాజీనామాపై V6 స్పెషల్ స్టోరీ. డిఫెన్స్ లో కింది స్థాయి సిబ్బంది వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకోవడం కొత్తేమీ కాదు. కొంతకాలం సర్వీస్ చేసి పెన్షన్ ఎలిజిబిలిటీ వచ్చాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం ఎప్పటినుంచో ఉన్నదే. లేటెస్ట్ గా డిఫెన్స్ లో ట్రెండ్ మారింది. చిన్న చితక ఉద్యోగాలు చేసేవాళ్లే కాదు, కెప్టెన్ స్థాయి క్యాడర్ వాళ్లు కూడా డిఫెన్స్ ఉద్యోగాలకు గుడ్ బై కొడుతున్నారు. 2001 నుంచి తీసుకుంటే అటు ఇటుగా 2000 మంది వరకు కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి ఆఫీసర్లు ఉద్యోగాలకు రిజైన్ చేశారు. పెన్షన్ కు ఎలిజిబిలిటీ సర్వీస్ కూడా పూర్తి చేయకుండానే కొలువులకు గుడ్ బై కొడుతున్నారు. వాళ్లు వీళ్లే కాదు, ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి వచ్చిన వాళ్లు కూడా పట్టుమని 10 ఏళ్లు కూడా సర్వీస్ పూర్తి చేయకుండానే సైన్యంలో ఉద్యోగాలకు టాటా చెప్తున్నారు. కార్పొరేట్ సెక్టార్లో ఆఫర్ చేస్తున్న లక్షల శాలరీసే ఆర్మీ ఆఫీసర్ల రాజీనామాలకు ముఖ్య కారణంగా మారింది. ఒకసారి ఆర్మీలో రిక్రూట్ అయితే శాలరీస్ పెరిగినా అంతంత మాత్రమే. సర్వీస్ రూల్స్, మాన్యువల్ ప్రకారమే అంతో ఇంతో శాలరీస్ పెరుగుతాయి. అదే బయట కార్పొరేట్ సెక్టార్లో అయితే ఏమాత్రం క్రియేటివిటీ చూపించినా రయ్యమని పెరుగుతాయి జీతాలు. పనిలో కాస్తంత పర్ఫార్మెన్స్ చూపిస్తే చాలు, వద్దంటే డబ్బు. మార్కెట్లో కాస్తంత సరుకున్నవాడిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు, మా సంస్థలో చేరండి బాబు అంటూ బడాబడా కార్పొరేట్ కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. డిఫెన్స్ లో అయితే ఏ కార్గిల్ యుద్ధం లాంటిది వస్తే తప్ప సత్తా చాటడానికి, పెడాపెడా జీతాలు పెంచుకోవటానికి ఛాన్సెస్ ఉండవు. దీంతో మహా అయితే ఓ 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి కార్పొరేట్ సెక్టార్ వైపు చూస్తున్నారు ఆఫీసర్లు. సైన్యంలోనే కాదు, సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి పారామిలిటరీ దళాల్లో కూడా ఆఫీసర్లు రాజీనామా చేయటం ఎక్కువైంది. గత 5 ఏళ్ల కాలంలో ఇది జోరందుకుంది. దీనికి శాలరీస్తో పాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. సొంత రాష్ట్రానికి కొన్ని వందల మైళ్ల దూరాన ఎక్కడో సరిహద్దుల్లో ఉద్యోగం చేయటం మరో రీజన్ గా మారింది. పండగలకు, పబ్బాలకు ఇళ్లకు వెళ్లటం, అయిన వాళ్లను చూసుకోవటం అనేది ఆర్మీ ఉద్యోగాల్లో ఏమాత్రం వీలు పడదు. అందులోనూ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి లీవులు దొరకటం చాలా చాలా కష్టం. అంతేకాదు, తరచూ ట్రాన్స్ఫర్లు కావడంతో పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. ఆర్మీలో వర్కింగ్ కండిషన్స్ కూడా ఆఫీసర్ల రాజీనామాలకు మరో కారణం. ఏదో ఒక ట్రైనింగ్ పేరుతో తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లటం, నెలల పాటు ఫ్యామిలీలకు దూరంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆఫీసర్లు. దీంతో కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలైతే ఇన్ని కష్టాలు ఉండవని మానసికంగా డిసైడ్ అయిపోతున్నారు ఆర్మీ ఆఫీసర్లు. ఈ బ్యాక్డ్రాప్ లో కార్పొరేట్ సెక్టార్ నుంచి బెటర్ ఆఫర్ రాగానే డిఫెన్స్ కొలువులకు ఎడమ చేత్తో రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తున్నారు మేజర్లు, కెప్టెన్లు. ఆఫీసర్ క్యాడర్లో ఉన్న వాళ్లు అర్ధంతరంగా సర్వీస్ నుంచి వెళ్లిపోవటం ఆర్మీ ఉన్నతాధికారులను కలవరపరుస్తోంది. అనేక యూనిట్లు, రెజిమెంట్లలో తగినంత మంది ఆఫీసర్లు లేక కింది స్థాయి సిబ్బందితో డైలీ యాక్టివిటీస్ నడిపిస్తున్నారు. ఆఫీసర్ కేడర్కు తక్షణమే శాలరీస్ పెంచడమే ఏకైక పరిష్కారం అంటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు. కార్పొరేట్ సెక్టార్తో పోటీపడి జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆఫీసర్ క్యాడర్ను అట్రాక్ట్ చేసే స్థాయిలో శాలరీస్ ఇవ్వక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, తరచూ ట్రాన్స్ఫర్లు చేయటం తగ్గించాలంటున్నారు. ప్రమోషన్ ఛాన్సెస్ పెంచడంతో పాటు సర్వీసులో చివరి 7-8 ఏళ్లు సొంత రాష్ట్రంలో ఉండేలా చూడాలంటున్నారు. వీటన్నిటితో పాటు సైన్యంలో వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరచడానికి కూడా చర్యలు తీసుకోవాలి.